సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో మహిళలు చట్టాలు అనే విషయం చాలా కూలంకషంగా అనేక విషయాలు, సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు, ఎందరికో గందరగోళంగా ఉండే విషయాలు, వాటిని స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ని సేకరించి వాళ్ళందరి గురించి సంబంధించిన విషయాలు ఆధునికంగా పొందుపరుస్తున్నాం మీ ముందు. అంచేత ఈ ఆస్తి వివరాల గురించి మహిళలు తెలుసుకోండి. మీరు అనవసరంగా ఎవరి దయాదర్శనం బతకోసం లేదు. మీ హక్కును మీరు కాపాడుకోండి. మహిళా సాధికారిత అన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగేట్టుగాలి, వాళ్ళ బలోపేతం అవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి సరైనటువంటి అండర్స్టాండింగ్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవడంలో స్ట్రెంగ్థెన్ అవుతారో, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఆస్తుల గురించి కానివ్వండి, ఇంకో దాని గురించి కానివ్వండి, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు స్ట్రెంగ్థెన్ అవ్వాలి. మహిళా సాధికారిత అంటే స్ట్రెంగ్థెన్, బలోపేతం అవ్వాలి. ఆ బలోపేతం చేయడం కోసమే సమరం ఎక్స్పర్ట్ లాలో మహిళలు చట్టాలనే విషయాలు తెచ్చి ఎవరి దయాదర్శనం బతకొద్దు. మనకి చట్టాలు చాలా వరకు మహిళల వైపే ఉన్నాయి, గుర్తించండి. ఫాక్సో చట్టం అనండి, ఇంకో చట్టం అనండి, అన్నీ కూడా ఎవరికి మహిళల వైపు ఉన్నాయి. అంచేత ఎవరు అనవసరంగా బాధపడదు. లా మీకు చాలా అనుకూలం, మహిళలకు అనుకూలంగా ఉంది. అంచేత మీ యొక్క హక్కుల్ని బయలుపరుచుకోండి. ఈ రోజున పిత్రాజితంలో కూతురికి సహజ వాట, కూతురు గురించి సహజ వాట, సహజంగా వాడే వాట ఏంటి? ఇంతవరకు మనం చూద్దాం, తండ్రి ఒకవేళ తండ్రి మరణిస్తే ఆ తండ్రి ఆస్తి ఉంది, తండ్రి సంపాదించిన వారసత్వంగా వచ్చే తండ్రి సంపాదించిన వంచుసారా, వారసత్వంగా తండ్రికి వచ్చింది, సంక్రమించింది, పిల్లలకు కూడా సమానంగా భార్యకి తర్వాత పిల్లలకి సమభాగంగా అందరికీ అందించడం జరుగుతుంది. కూతురికి కూడా అంతే. ఈయన గురించి ఆ సహజ వాటా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొడుకు భార్య లేనప్పుడే, కొడుకు లేడు, భార్య లేదు, లేనప్పుడే తండ్రి ఆస్తిలో కూతురికి వారసత్వ వాటా లభించే దశ 1956 ముందు ఉండేది. కొడుకు భార్య లేనప్పుడే, కొడుకు లేడు, భార్య లేదు, లేనప్పుడే తండ్రి ఆస్తిలో కూతురి వారసత్వ వాటా లభించే దశ 1956. అంటే అంతకుముందు కూతురికి లేదు, కేవలం కొడుకు ఉంది లేదా భార్యకు ఉంది. 1956 ముందు రాకముందు, ఈ చట్టం రాకముందు, మహిళల సంబంధించిన చట్టం 1956లో ఒక రెవల్యూషన్ చెప్పాం కదా, అది అంతకుముందు ఆడపిల్లకి లేదు. తండ్రి ఆస్తిలో వాటా కలిగి ఉండటం అనేది హక్కు 1956 చట్టం కూతురికి సముచిత స్థానం ఇచ్చింది. ఏంటిది? తండ్రి ఆస్తిలో వాటా కలిగి ఉండడం, వాటా రావడం అనేది ఒక హక్కుగా 1956 చట్టం కూతురికి సముచిత స్థానం ఇచ్చింది. కొడుకు భార్య ఉన్నా కూతురుకు వారసత్వం లభించే మంచి మార్పు ఈ చట్టం తెచ్చింది. వారితో పాటు కూతురుకు కూడా తండ్రి ఆస్తిలో వాటా లభిస్తుంది. వారితో పాటు కూతురికి తండ్రి వారసత్వం వచ్చేదే కాకుండా తండ్రికి సపరేట్గా తండ్రి సంపాదించుకున్నాం అనుకోండి, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కాకుండా తండ్రికి కూడా సంపాదించుకున్న ఆ సంపాదించిన దాంట్లో కూడా కూతురికి వాటా లభిస్తుంది. కూతురు మరణించిన సందర్భంలో, ఒకళ్ళ కూతురు మరణించింది అనుకోండి, ఆమె వాటాను ఆమె పిల్లలకు లభింపజేసే అవకాశం కూడా ఏర్పడింది. కూతురు పెళ్ళైపోయింది, పెళ్ళైపోతే చనిపోయింది కదా, లేదన్నాక లేదు. అప్పుడు కూతురు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయాడు, కూతురు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయాడు. అప్పుడు ఆ తండ్రి వాటాలో ఎవరికైనా కూతురు లేక వెళ్ళేసి అంతా మొత్తం కొడుకులకి ఇచ్చేస్తారా? కాదు. అంతకుముందు మరణించిన కూతురు పిల్లలకు ఏ వాటా ఇంతకుముందు ఉండే కాదు. ఇప్పుడు 1956 ముందు కూతురు చనిపోతే పిల్లలకి వచ్చేది కాదు.
వాళ్ళు ఎవరికో దిక్కులేని పిల్లలకి లెక్క ఏముండే కాదు. కానీ కూతురుకు లభించే ఆ ఆస్తిపైన సంపూర్ణాధికారాలు ఈ చట్టం కల్పించింది. 1956 నుంచి వచ్చిన చట్టం కూతురు చనిపోయినప్పుడు కూడా ఆ తర్వాత తండ్రి చనిపోతే ఆ తండ్రిలో సమానమైన వాటా కూతురు పిల్లలకి, కూతురు లేకపోయినా కూతురు మరణించినా సరే పిల్లకి వచ్చేది వచ్చింది. తెలుసుకున్న విషయాన్ని. అంతేగాని మీ అమ్మ ఇప్పుడు మీకేంటి ఆట అని తేవడన్నా తోసేయడానికి వీళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఆశల విషయాలు చాలా స్వార్థం ఉంటుంది. ఏ రంగా తోపి పెడదామా అని ఆలోచిస్తుంటారు. లేదు, తెలుసుకోండి. కూతురు చనిపోయినప్పుడు తీసుకునే అవకాశం ఉంది. సమిష్టి కుటుంబంలోని సభ్యుడు, ఇంకోటి కూడా, సమిష్టి కుటుంబంలోని సభ్యుడు మరణిస్తే ఇతర కుటుంబ సభ్యులు కూతురును తమతో పాటు సమానంగా పరిగణించలేదు. ఏంటిది? సమిష్టి కుటుంబంలోని సభ్యుడు మరణిస్తే ఇతర కుటుంబ సభ్యులు కూతురును తమతో పాటు సమానంగా పరిగణించలేదు. వారసత్వంగా ఆస్తిని వారసులకు సంకల్పించకుండా సజీవులైన సభ్యులకే ఆస్తి ఇచ్చే విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు మరణించిన తండ్రి సమిష్టి కుటుంబాల్లో ఒకరైనప్పుడు కూతురు కోపార్సనరీలో తన హక్కును అడిగి తీసుకోవచ్చు. సమిష్టి కుటుంబాల్లో ఒకరైనప్పుడు కూతురు కోపార్సనరీలో తన హక్కును అడిగి తీసుకోవచ్చు. కూతురి వారసత్వం హక్కుల విషయంలో గత చరిత్ర తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. చాలామంది బిడ్డలు ఉన్న సందర్భంలో కొందరికి ప్రాధాన్యం ఇవ్వడం, కొందరిని తొలగించడం కూడా జరిగేది. మితాక్షర దయాభాగ విధానాల్లో పెళ్లి కాని కూతుళ్లకు ప్రాధాన్యమిచ్చి వారసుల జాబితాల నుంచి పెళ్ళైన కూతుళ్లను తొలగించే ఆచారం ఉండేది. వివాహిత పుత్రికలలో కొందరు భర్త లేని వారసులంటే పిల్లలుండి భర్త లేని కూతుళ్లను వారసుల జాబితాల నుంచి తొలగించరాదని నియమం ఉండేది. మితాక్షర పద్ధతిలో ఈ నియమం లేదు. దయాభాగంలో కూడా దారి తప్పిధరించే కూతుళ్లకు వారసత్వం నిరాకరించే సూత్రం అమలయ్యేది. మొట్టమొదటిలో మితాక్షర పద్ధతిలో నిరుపేద అయిన కూతురికి ప్రాధాన్యం లభించేది. ఇద్దరు పేదలో సంపన్నులో అయితే సమాన వాట ఇచ్చేవారు. దయాభాగ విధానంలో పేదరికం లేదా సంపద పరిగణించే అవారు కాదు. దయాభాగంలో సంతానీయులకు ప్రాధాన్యత లభిస్తే మితాక్షుల్లో ధనహీనులైన కూతుళ్లకు ప్రాధాన్యత లభించేది. ఈ రెండు విధానంలో కూడా తేడా ఇదే. గౌతముడి మితాక్షర శాసనం అసత్య ఈజుకు సంతానహీన కొలమానం పరిగణిస్తే దయోభాగ విధానంలో నిర్ధన అనే కొలమానం ఉపయోగించారు. ఇవన్నీ కూడా లీగల్ వర్డ్స్ అండి. అవన్నీ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విషయం తెలిసింది కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మీ అడ్వకేట్ గారిని అడగండి, మీరు తెలుసుకో విషయాలను. అలాగే ఇప్పుడు ఈ పరీక్షలన్నీ అనవసరం. కూతుళ్ళందరూ కొడుకులతో పాటు సమాన వాటా పొందుతారు. కూతుళ్ళందరూ కొడుకు సమానం. సమిష్టి కుటుంబంలో వ్యక్తి మరణిస్తే అతని ఆస్తి వారసులకు సంక్రమించే విషయం గురించి ఇంతసేపు చర్చించాం. ఆ వ్యక్తి సజీవుడే ఉన్నప్పుడే పిత్రాజితమైన ఆస్తిలో వారసులు వాటా కోవడం మరొక ప్రత్యేకమైన హక్కు. పిత్రాజితమైన ఆస్తిలో కొడుకులకు వాటా కోరే హక్కు ఉంది. అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో జన్మించిన వెంటనే పుత్రికి ఆస్తిలో వాటా పొందే హక్కు లభిస్తుంది. వ్యక్తి మరణించిన తర్వాత వాటా పొందే హక్కును కూతురికి ఇచ్చిన 1956 హిందూ వారసత్వ చట్టం. కూతురికి పుట్టుకతోనే సమిష్టి హిందూ కుటుంబంలో ఆస్తి హక్కును ఇవ్వలేదు. తన సోదరుల వలె ఆమె కూడా పిత్రార్జితంతో వాటా ఇమ్మని తండ్రిని అడిగే అధికారం లేదన్నమాట. ఈ లోపాన్ని సరిదిద్ది అన్నాతమ్ముళ్లతో సమానంగా అక్కా చెల్లెళ్లకు కూడా పిత్రార్జిత సంపదలు వాటా కోరుకునే హక్కు లేదా పుట్టుకతోనే పురుషులతో సమాన హక్కు లభింపచేసేందుకు 1986లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఒక కీలకమైన సవరణ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా 1956 నాటి కేంద్ర శాసనంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక కొత్త అధ్యాయం 2A చేర్చారు. రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 14తో సమానతా సూత్రం లక్ష్య సాధనకు ఈ చట్టం అవసరమని పేర్కొన్నారు. భయంకరమైన వరకట్న పిశాచిని అరికట్టడానికి ఈ నిర్మాణమైన చర్యగా ఈ చట్ట సవరణ అవసరమని భావించారు.
మితాక్షర విధానం ప్రకారం ఉమ్మడి హిందూ కుటుంబంలో కూతురు పుట్టుకతోనే కొప్పాల్సిన సమిష్టి కుటుంబ సభ్యత్వంగా హక్కులు లభిస్తాయని సెక్షన్ 29A స్పష్టం చేసింది. కొడుకుగా ఉండి కొప్పాల్సిన ఏ హక్కులు లభించేవో హక్కులన్నీ కూతురుగా ఆమె కూడా లభిస్తాయని ఈ సెక్షన్ ఖరాఖండిగా చెప్పింది. ఆస్తిలో వాటా తీసుకోవడం సొంతదారు మరణం తర్వాత సాధ్యం అయ్యే పరిస్థితి ఉండనే ఉంది. సొంతదారి సమక్షంలో పిత్రాజితమైన ఆస్తి పంపకం జరిగితే కొడుకుతో సమానంగా కూతురి వాటా ఇచ్చి తీరాలని సెక్షన్ 29A చెప్తున్నది. కూతురి ఆస్తి వాటా విషయంలో ఎన్టీఆర్ చట్టం ఎంతో విప్లవాత్మకమైన ప్రశంసనీయ మార్పు తెచ్చిన మాట యథార్థం. అయితే ఈ ప్రయోజనాలను గండికొట్టే బ్రేకులు కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటో తను తెలుసుకున్నాం. అంచేత కూతురికి సమాన హక్కు కల్పించే కేంద్ర శాస్త్రం ఏంటి, ఇవన్నీ కూడా చాలా తెలుసుకున్నాం. మరి ఈ రోజున మీకు కొంత కాంప్లికేటెడ్గా ఉండే విషయాన్ని కూడా మనం అది తెలుసుకున్నాం. కానీ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం మీ అడ్వకేట్ గారిని సంప్రదించండి, మీరు తగిన న్యాయం పొందండి. అంతేగాని మాకు తెలియదు ఏమో అని కాదు. చాలా చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. అంతే ఎవరు కూడా నిస్సహాయంగా ఉండిపోవద్దు. చట్టం తెలుసుకోండి. చట్టం తెలుసుకుని దాని ప్రకారంగా మీరు చక్కగా హాయిగా ఉండండి. మరొక విషయమే నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకున్నాం. అంతకు సెలవు. మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.